నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. మన చేతుల్లో జాతీయ జెండా, గుండెల్లో బలమైన ఎజెండా ఉండాలి. అమరావతిలో తొలిసారిగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాను అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. నైతిక విలువలతో కూడిన విద్యాబోధనే దేశ భవిష్యత్తుకు దిక్సూచి. సత్యసాయి విద్యా విహార్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ భరత్. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న రెసిడెంట్స్. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ దళాల నుంచి ఆయన గౌరవ వందనాన్ని సమర్పించారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్తో పాటు బుల్లెట్ ఎస్కాట్ వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఏపీఎస్పీ సహా వివిధ పోలీస్ బలాల సన్నద్ధతను సీఎం సమీక్షించారు. పోలీస్ బలగాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సిఆర్పీఎఫ్, కర్ణాటక పోలీస్ దళం మార్చ్ ఫస్ట్ నిర్వహించారు. అందరూ నిలబడి ఉండగానే జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 25,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి క్యాలెండర్ విడుదల చేశామన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ బ్యారక్స్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. 397.33 కోట్ల విలువైన ఆస్తులు, ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సిపి బాచ్యుతో కలిసి ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ సారథ్యంలో మార్చ్ ఫస్ట్ జరిగింది. పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్ కవాతు నిర్వహించారు.
శాంతికి చిహ్నం జాతి సమైక్యతను చాటి చెబుతూ అతిథులంతా జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాల్లోకి ఎగరవేశారు. వేడుకల్లో భాగంగా జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల కింద 30,366 మంది లబ్ధిదారులకు 397.33 కోట్ల విలువైన ఆస్తులు ఆర్థిక సాయాన్ని మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు సంస్థలకు మంత్రి పురస్కారాలు అందజేశారు. మొత్తం 568 మందికి ప్రతిభా పురస్కారాలు అందాయి. జిల్లా ప్రగతి అభివృద్ధి నివేదికను మంత్రి సత్యప్రసాద్ చదివి వినిపించారు. జిల్లాను మరింత పురోగతి దిశలో పయనింపచేసేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేందుకు కట్టుబడి ఉందన్నారు. శకటాల ప్రదర్శనలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన శకటం ప్రథమ స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో సమగ్ర శిక్షా విద్యాశాఖలు, మూడో స్థానంలో రెవెన్యూ, సివిల్ సప్లైస్ విభాగాలు ప్రోత్సాహక బహుమతిని జీవీఎంసీ గెలుచుకుంది. ఈ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యాబోధన దేశ భవిష్యత్తుకు దిక్సూచి అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఎంవీపీలోని సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పోటీ ప్రపంచంలో సమర్థవంతంగా నిలబడాలంటే నైతిక విలువలు, క్రమశిక్షణ, మానవతా విలువలు పెంపొందించే విద్యకు ప్రాధాన్యమిచ్చే పాఠశాలలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి నేషనల్ కౌన్సిల్ స్కూల్స్ కన్వీనర్ త్రిభువన్ సత్యదేవ్, స్టేట్ ట్రస్ట్ కార్యదర్శి శేషసాయి, జిల్లా అధ్యక్షుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు. Congress, the political fight back, all the leadership. Ensure that all of your faces are seen. If you are in the front, kneel down a little bit. Half kneel, so that people behind you can see. Cooperate. సీతమ్మధరలోని లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. విశాఖకి తలమానికంగా నిలిచే సీతమ్మధరలోని లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ ప్రతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రెసిడెంట్స్ అంతా ఒకే కుటుంబంలో మారి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రాజు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ముచ్చటైన 3 రంగులతో ఆ ప్రాంగణమంతా సరికొత్త శోభను సంతరించుకుంది. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకల సందర్భంగా ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి పండుగను జాతీయ పండుగలను కలిసి ఘనంగా నిర్వహించుకుంటామని అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రాజు అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఐ యామ్ తిరుపతి రాజు, ఆక్సిజన్ టవర్స్ ప్రెసిడెంట్ని. మా ఆక్సిజన్ టవర్స్లో ప్రతి సంవత్సరం కూడా అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందులో ఇండిపెండెన్స్ డే ఒకటి. ఈ రోజున ఆక్సిజన్ టవర్స్లో ఇండిపెండెన్స్ డే
చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. రెసిడెంట్స్ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ 15 డేస్గా ఇక్కడ చాలామంది పిల్లలకి, పెద్దలకి, రెసిడెంట్స్ అందరికి కూడా వేరే కాంపిటీషన్స్ పెట్టాం. అందులో ప్రైజెస్ ఈ రోజున ఇవ్వబడుతున్నాయి. వాళ్ళందరినీ కూడా మెడల్స్తో సత్కరించబడుతున్నది. ఈ ఆక్సిజన్ టవర్స్లో అన్ని రకాల మతాలు కానీ లేదా కులాలు కానీ అందరూ కలిపి ఐకమత్యంగా నివసిస్తుంటారు. ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ నివసిస్తుంటారు. ఆ అట్మాస్ఫియర్ ఫర్దర్గా స్ట్రెంగ్థన్ అవ్వాలని ఈ రోజున మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. తర్వాత ఇండిపెండెన్స్ డే ద్వారా మన దేశానికి లేదా మన కంట్రీ డెవలప్మెంట్కి డెమోక్రటిక్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేసిన వ్యక్తులను గుర్తుంచుకోవడం ఇవాళ మెయిన్ ఉద్దేశం. ఎంతో ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం ద్వారా మనం ఈరోజు మన దేశాన్ని అభివృద్ధి చేసుకుని మరి ప్రపంచంలోనే ఒక ప్రముఖ పాత్ర పోషించే స్టేజ్కి మన ఇండియా తీసుకెళ్ళిన మన లీడర్స్ని కూడా మనం అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎంతోమంది లీడర్స్ కంటిన్యూస్గా మరి ప్రైమ్ మినిస్టర్స్ అవనండి, మినిస్టర్స్ అవనండి, వాళ్ళంతా వర్క్ చేసి మన రెగ్యులర్గా డెవలప్మెంట్ రోజు రోజుకి ఇండియా ఎంతో డెవలప్ అవుతున్నది. మరి దీన్ని కూడా మనం గుర్తుంచుకుని ఇంకా మన దేశం ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందడానికి మనం అందరూ కృషి చేద్దామని మరి దానికి సహకరించాలని కోరుకుంటూ, ఎస్పెషలీ మా ఆక్సిజన్ టవర్స్ మరి సిటీలోనే ఒక మంచి కుటుంబంగా ఎదగాలని దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని మీకు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి వందే మాతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, రెసిడెంట్స్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పలు చోట్ల జాతీయ జెండాలను ఎగురవేశారు. జిల్లా కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లా, జీవీఎంసీ, గాంధీ పార్క్ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి జేసీ విద్యాధరి, ఆర్టీఓ దిలీప్ చక్రవర్తితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆసిలిమెట్ట సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో జాయ్ అలుకాస్ షోరూమ్ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. 3 టౌన్ సిఐ ఎల్ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు, కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా యాజమాన్యం బహుమతులను పంపిణీ చేసింది. దేశ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సిఐ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయ్ అలుకాస్ విశాఖ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్ ఎంఎస్, అసిస్టెంట్ మేనేజర్ వి శ్రీనివాస్, అతిథులు, కళాకారులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. भारत माता की, भारत माता की।
మనకు ఎవరికి కూడా ప్రత్యేకమైన అనుభవం లేదు. కానీ మనం ఒకసారి చరిత్ర చూసినట్లయితే ఆ స్వాతంత్ర్యం తాలూకా విలువ ఎంత అనేది మనకు తెలుస్తుంది. మనకి చాలామంది దేశ నాయకులు వాళ్ళు ఈ స్వాతంత్ర్య పోరాటం కోసం చేసే విధానాలు వేరు కావచ్చు. కొంతమంది తిరుగుబాటు ద్వారా, కొంతమంది అహింసైత పద్ధతుల్లో, కొంతమంది సహాయ నిరాకరణ ద్వారా అలాగా. బట్ వేరే వేరే మార్గాలు ఎన్నుకున్నప్పుడు కూడా అందరి తాలూకా ధ్యేయం ఒకటే, భారతదేశానికి స్వాతంత్ర్యం తేవాలి. ఆ విధంగా ఎంతోమంది దేశ నాయకులు, జాతీయ నాయకులు వాళ్ళ తాలూకా జీవితాలు, వాళ్ళ తాలూకా కంప్లీట్గా వాళ్ళ జీవితాన్నే దేశం కోసం త్యాగం చేస్తే ఈరోజు మనం ఏదైతే ఇంత హ్యాపీగా ఉన్నామో అదే స్వాతంత్ర దినోత్సవం. కానీ ఇక్కడ మనందరం ఒకటే, స్వాతంత్ర్యం వచ్చింది, ఆ స్వాతంత్ర తాలూకా ప్రతిఫలాలు తరతరాలకు అందాలి. అవి తరతరాలకు అందాలంటే మనం ఏంటంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయాలంటే. Good morning, this is Anjali from Joy Alucas team. So first of all, andarki happy Independence Day. Independence Day మనం అయితే Joy Alucas వైజాగ్ షోరూమ్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాంగ్ విత్ సిఐ సార్ కూడా వచ్చారు. We all are very happy for that. And we respect all the freedom fighters over there who are working along for us. And there's an offer is going on at our storeroom, like 40%. It's a biggest offer actually. So this is a wedding season as well as festival season. So I guess many ladies will be planning for jewelries and all. So I request everyone to visit our showroom and get your latest and new collection from our store. Thank you so much. This is Anjali from behalf of Joy Alucas team. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను విశాఖపట్నం జాయ్ అలుకాస్ బ్రాంచ్లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం మా యొక్క బ్రాంచ్లో. దేశ నృత్య కలాపాల మధ్య అండ్ అలాగే మన సిఏ సార్ అండ్ అలాగే మన కల్నల్ మధ్య అందరి దగ్గర కూడా మనం దేశ జెండా వందనాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ జెండా వందనం సందర్భంగా మనం 40% ద బిగ్గెస్ట్ సేల్స్ ఆఫర్ని కూడా మనం లాంచ్ చేసుకున్నాం. ఈ ఆఫర్ని మన దేశ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విశాఖ వీఐపీ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెగా షోరూమ్ లో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు జరగనున్న ఈ షోను వినియోగదారులు ప్రారంభించారు. వెడ్డింగ్ కలెక్షన్ కొనుగోలుదారులను కట్టిపడేస్తుంది. నాణ్యమైన బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంటున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక బ్రాండెడ్ జ్యువెలరీ కలెక్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అద్భుతమైన ఆభరణాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. శ్రావణమాసం సందర్భంగా నూతన వధూవరులు, కాబోయే వధూవరులకు అవసరమయ్యే వెడ్డింగ్ కలెక్షన్ మనసు దోచుకుంటుంది. ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షోను వీఐపీ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెగా షోరూంలో వినియోగదారులే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ నెల 23 వరకు ఈ షో అందుబాటులో ఉంటుంది. ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అద్భుతంగా ఉందని వినియోగదారులు అన్నారు. ప్రతి ఆభరణం ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పారు. ప్రధానంగా వెడ్డింగ్ కలెక్షన్ విశేషంగా ఆకట్టుకుంటుందని, ఈ నెల 23 వరకు జరిగే ఈ షోను సందర్శించి ఆభరణాలు కొనుగోలు చేయాలని కోరారు. అద్భుతమైన ఆభరణాలు, ఎక్స్క్లూజివ్ కలెక్షన్, వధూవరులకు సరిపడే ప్రత్యేక ఆభరణాలను ఈ ప్రదర్శనలో ఉంచామని మార్కెటింగ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య. నేను ఇప్పుడు విఐపి రోడ్లో, విశాఖపట్నం విఐపి రోడ్లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో ఉన్నానండి. ఈరోజు ఈబీజే షోకి విచ్చేసాను. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. ఈ రోజు నుండి 23 ఆగస్టు వరకు ఈ ఈబీజే ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ షో నడుస్తుంది. సో ఇక్కడ ఉన్న మంచి కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా మనం చూసి డెఫినెట్లీ ఇప్పుడు వధూవరులకు అయితే మంచి ప్లస్ ఇది. సో అందరూ ఇచ్చేసి తప్పకుండా షాపింగ్ చేసుకోవాలి.
నేను కూడా చూశాను, చాలా బాగుంది. నాకు అయితే చాలా నచ్చింది ఇక్కడ కలెక్షన్ అంతా. తప్పకుండా వధూవరులు, కాబోయే వధూవరులు అందరూ వచ్చేసి మీకు నచ్చిన మంచి మంచి కలెక్షన్ అంతా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు మీ అకేషన్స్కి సెలబ్రేట్ చేసుకోండి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మల్బార్ గోల్డ్ విఐపి రోడ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ షో జరుగుతుంది, జ్యువెలరీ షో. Collections are very good, very awesome. This show is going to happen from 13th of August to 23rd. Collections చాలా బాగున్నాయి. ఇప్పుడు శ్రావణ మాసం, సో అండ్ న్యూలీ మ్యారేజ్ చేసుకోవాలన్న వాళ్ళకి వెడ్డింగ్ కలెక్షన్ అవి కూడా చాలా బాగున్నాయి. యూ మస్ట్ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ అండ్ సీ ద కలెక్షన్. దెర్ ఇస్ అ హ్యూజ్ కలెక్షన్. చాలా బాగున్నాయి. హలో అండి, నా పేరు గాయత్రి. ఈరోజు నేను విఐపి రోడ్ మలబార్ గోల్డ్ షోరూంలో ఉన్నాను. శ్రావణ మాసం కోసం దే హ్యావ్ లాంచ్డ్ వెరీ ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ, కంప్లీట్ బ్రైడల్ జ్యువెలరీ. సో వధువరులకు ఇది చాలా మంచి అవకాశం వచ్చి షాపింగ్ చేసి ఫ్రమ్ 14th August to 23rd August. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. We really had a very good exclusive collections here. So please come over and have a good time shopping. Namaste. My name is Devi Guglot and मैं यहाँ पे VIP रोड में मलबार गोल्ड शॉप में हूँ. मतलब इधर मलबार गोल्ड एंड डायमंड्स एक्सक्लूसिव मतलब स्टार्ट हुआ है. मतलब बहुत किसी को भी लेने के लिए भी अच्छा है. मतलब मैं इतना सालों से यहाँ पे ख़रीद रही हूँ एंड कोई भी किसी को भी न्यू कपल्स के लिए एंड बच्चे के लिए, बड़े के लिए और 60+ लोग के लिए भी बहुत अच्छा मतलब ज्वेलरी है. सबको बोल रही हूँ, मतलब इतना बड़ा शॉप पहले से अभी बहुत डेवलप किया है इसको. मतलब इतना अच्छा वेराइटीज़ है यहाँ पे एंड मतलब आप लोग एक बार आके देखिए. मतलब ये मतलब आपको भी लगेगा कुछ भी एक बार आएगा तो आप इधर से खाली हाथ से नहीं जाएगा. मतलब यहाँ पे इतना वेराइटीज़ डायमंड्स, गोल्ड एंड बहुत सारा है यहाँ पे. अभी मैं नई बातों में नहीं बोल सकती हूँ आपको. मतलब एक बार आप आइए, विजिट कीजिए. नमस्ते. ఈరోజు మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విఐపి రోడ్ మెగా షోరూంలో ఈబీజే షో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ లాంచ్ మన కస్టమర్లు మరియు శ్రేయోభిలాషులు మిత్రులు మధ్య మా టాప్ మేనేజ్మెంట్ సహకారంతో లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఈ రోజు నుండి ఆగస్టు 23వ తారీఖు దాకా ఈ ఈబీజే షో అనేది మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విఐపి రోడ్లో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. సో ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకత ఏంటంటే కాబోయే వధువులకు కానివ్వండి, నూతనంగా మ్యారేజ్ చేసుకున్న ఎవరికైనా కానివ్వండి, వాళ్ళకి జ్యువెలరీ అనేది మైన్ గోల్డ్ జ్యువెలరీలోని మన షోరూంలోనే ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని విశాఖ ప్రజలు మరియు శ్రేయోభిలాషులు మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెగా షోరూంలో నిర్వహిస్తున్న ఈబీజే షోలో ఆభరణాలు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. అద్భుతమైన కలెక్షన్ ఉండడంతో మంచి స్పందన లభిస్తోంది. నర్సీపట్నంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆర్డీఓ వివి రమణ, స్పీకర్ అయ్యన్న సతీమణి చింతకాల పద్మావతులు ఆవిష్కరించారు. మహనీయులు త్యాగాలను స్మరించుకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ను స్వచ్ఛందంగా పాటించాలని పద్మావతి పిలుపునిచ్చారు. మహనీయులు పోరాటాలను స్మరించుకుంటూనే దేశ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆర్డీఓ రమణ పిలుపునిచ్చారు. సార్ చేతుల మీదుగా అలాగే వచ్చిన స్టాఫ్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా ఇంటి దగ్గర ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ వేసుకోవడం జరిగింది. అలాగనే ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్వచ్ఛ భారత్ గురించి ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్పి అది ఎప్పుడో మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాగే కొన్ని 80 సంవత్సరాలైనా సరే అలాగే ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దాని గురించి అందరూ స్వాగతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుసు. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ముగ్గురు చూసాము. అయితే 1947 ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. దీనికి సంబంధించి అందరూ మహనీయులు త్యాగం చేశారు. వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ
మనం పురోగతిలో దేశ పురోగతిలో మనం కూడా పాల్పంచుకుంటామని భావిస్తూ మరొకసారి అందరూ కూడా 80 తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అప్రమత్తంగా వ్యవహరించడంతో మంత్రి ఆనంకు ప్రమాదం తప్పింది. ఆనం రామనారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖ రైల్వే క్రికెట్ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని దక్షిణ కోస్తా జీఎం సందీప్ మాధూర్ ఆవిష్కరించారు. ఆర్పీఎఫ్ దళం జాతీయ సెల్యూట్ సమర్పించిన అనంతరం జీఎం పెరేడ్ ను పరిశీలించారు. వివిధ డివిజన్లకు చెందిన రైల్వే సిబ్బంది సివిల్ డిఫెన్స్ ప్రదర్శించిన పరేడ్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ స్వాతంత్ర యోద్యమంలో భారతీయ రైల్వే పోషించిన చారిత్రాత్మక పాత్ర మరువలేనిదని మాథూర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमालय. All of you a very happy 80th Independence Day. In the past more than 2.5 months, South Coast Railway has tried its best to achieve whatever possible for this region. We have got some very important work commissioned, and we have got some very important works like development of Visakhapatnam railway station, where we can cater for more trains. A very important work which has been sanctioned recently, and we want to do it as quickly as possible. Once again, I wish you all a very happy Independence Day. Thank you. Sir, what are the developments in this financial year? See, in this financial year, we have already started, as one of our key areas is safety, which we want to incorporate, and which we want that all our passengers travel safely. So right from day one, we have focused on safety. We have commissioned already in these 2 months 2 very important stations wherein we have provided more mobility on the region. Gulipada station in Vijayawada division, wherein additional loop lines for more mobility. Conventional old signaling system has been replaced by a very high latest state-of-art technology signaling system. We have released the caution of 50 kilometers per hour, and it has been extended to 130 kmph at that station, which is a very big and important aspect. Moreover, in this region, we are trying to have maximum possible loading and punctuality also for 2 of our divisions. We have consistently been in the last week crossing 100% of punctuality in Guntur and Guntukal division. Visakhapatnam division last few days have touched 80% of punctuality, which is a great achievement in spite of all the congestions of freight trains in this area. So we are trying our best to bring in more and more input to this area, and important works have been got sanctioned, especially the Visakhapatnam work, which will bring a lot of decongestion of the area. And we are planning right from Ichhapuram to Gudur, which is currently double line, in some places triple line. We have got the works sanctioned or in pipeline. Will be quadrupling the lines from Ichhapuram to Gudur. So that will also bring a lot of relief to the area. We're trying our best, and we need all support from you all, and wish you a very happy Independence Day. So what are the challenges in front of South Coast Railway? See, bringing in the new zonal railway itself is a big challenge. You have to bring in, we have staff and officers from all over Pan India. ఏలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ ఆచార్య జిపి రాజశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన వీరుల త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని వీసీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, డీన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Who had sacrificed their lives to achieve this. We are heading towards the Azadi to independence from technology. So in this journey, we all have to pledge to achieve this technology independence. 1947 లో మనకి స్వాతంత్రం వచ్చాక భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఈరోజు వికసిత్ భారత్ 2047 అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. సో ఇందులో ముఖ్యంగా టెక్నాలజీ ఇండిపెండెన్స్ అనే స్లోగన్ ప్రాముఖ్యతతో ఉంది. విచ్ మీన్స్ 2047 కల్లా కనీసం 70 to 80% టెక్నాలజీ దేశంలోనే అభివృద్ధి చెందే విధంగా మనందరం పాటుపడాలని. సో దీనికి మనలాంటి విశ్వవిద్యాలయాల సహకారం, తోడ్పాటు ఎంతో అవసరం. మనందరం కలిసికట్టుగా ఈ టెక్నాలజీ ఇండిపెండెన్స్ అనే నినాదానికి చేయూతనిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు summarize few developmental activities. In particular, this year is very prominent for all of us because we all had celebrated our beloved Andhra Vishwakala Parishad Shatabdotsavam. So therefore, I would like to take this opportunity and summarize few things before you all. So in particular, for academic admin staff, the administration, Andhra administration had taken up several developmental activities. ఇందులో భాగంగా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడమే కాకుండా స్ట్రీమ్లైన్ చేస్తూ పెండింగ్ కేసులు లేకుండా ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కంపల్సనేట్ అపాయింట్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అడ్మిన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో దోహదపడుతూ ఉంటారు. సో వారికి సహకారం అందించే దిశగా పెండింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపట్టి ఇప్పటి వరకు క్లియర్ అయిన ఫైల్స్ అన్ని క్లియర్ చేసి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ పెన్షనర్స్ మెడికల్ అలవెన్స్ పెండింగ్ ఒకటి ఉంది, అది కూడా క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన రిటైర్డ్ ఎంప్లాయీస్కి లాంగ్ పెండింగ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరిగింది. ఏలూరు ఎస్ఐ వెంకటేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. రష్యాలోని 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ 100 మీటర్ల పొడవైన భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన సాహస యాత్రలో ఈ ఘనత సాధించారు. విశాఖ నగరంతో గాజువాక ప్రాంతం అభివృద్ధిలో పోటీ పడుతుందని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక సమీపంలోని రత్నావారి వంటిళ్ల కూడలిలో హంసల ఆకారంలో అధునాతనంగా తీర్చిదిద్దిన వాటర్ ఫౌంటైన్ ను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా ఫౌంటైన్ జలకలను సంతరించుకుంది. గాజువాక ప్రాంతం అగ్రగామంగా నిలవాలన్నదే తన ధ్యేయమని పల్లా అన్నారు. సాయంత్రపు వేళల్లో ప్రజలు కాసేపు సేదతీరేందుకు అనువుగా ఆయా ప్రాంతాలలో ఫౌంటైన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పార్కులు, క్రీడా మైదానాల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోనా తాతారావు, బీజేపీ కన్వీనర్ కన్నమరెడ్డి నరసింహరావు, మాజీ కార్పొరేటర్లు దల్లి గోవిందరాజు, గంధం శ్రీను, పల్లా శ్రీను, బొడ్డు నరసింహపాత్రుడు, బోండా జగన్, రాజాన రామారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగానే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం చేసుకోబోతున్నాం. మరి అందులో ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు వారు ప్రాణాలు త్యాగం చేసి
వారి జీవితాలను త్యాగం చేసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనకి స్వాతంత్రం తెచ్చారు. అయితే అది ప్రతి ఏడాది కూడా మనం వారి త్యాగాలను స్మరించుకుంటూ మన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. గడిచిన 2 సంవత్సరాలుగా మనం చేసినటువంటి అభివృద్ధి మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ముందుగా టోల్ గేట్ తీపిచ్చాం. ఇది కేవలం ప్రజల యొక్క వెసులుబాటు కోసం. మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే అక్కడ టోల్ గేట్ తీసాం. కష్టంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి సుమారు 14,440 కోట్లు తీసుకొచ్చాం. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ కి 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అలాగే గ్యాస్ లైన్ అండర్ గ్రౌండ్ గ్యాస్ లైన్ వేస్తున్నారు, దానికి 120 కోట్లు. ఇదే కాకుండా లేడీస్ హాస్టల్ కి 20 కోట్లు. ఇది కాకుండా కేవలం జీవీఎంసీ అభివృద్ధి నిధులు 250 కోట్ల రూపాయలు తేవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక 300 కోట్లు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మన పట్టణానికి ధీటుగా, ఏదైతే మన గాజువాక అంటే ఒక మారుమూల ప్రాంతం అనుకుంటున్నారు, రేపు ఆ ప్రాంతానికి ధీటుగా ఇది డెవలప్ చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం కేవలం 90 కోట్లు వారు 5 సంవత్సరాల్లో తెస్తే మనం 2 సంవత్సరాల్లో 250 కోట్లు తేవడం జరిగింది. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. సలాం వైజాగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో అక్కేపాలెం షాదీకాలలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తాన్ని సేకరించేందుకు గత 5 ఏళ్లుగా స్వాతంత్ర దినోత్సవం రోజున శిబిరాలను నిర్వహిస్తున్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని దానం చేశారు. ఇప్పటికే 5,000 యూనిట్ల రక్తాన్ని సేకరించామని ప్రతి ఒక్కరికి విశాఖ ఛాంపియన్షిప్ ఫౌండర్ సయ్యద్ ఖాజా రెహమతుల్లా బేగులు ధన్యవాదాలు తెలిపారు. తలసేమియాతో బాధపడే చిన్నారులను ఆదుకోవడం సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా ఆగస్టు 15 మన ఇండిపెండెన్స్ డే రోజు మా కంపానియన్షిప్ విశాఖపట్నం ద్వారా ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. అల్హమ్దులిల్లా, దేవుడి దయ వల్ల అండి. మా వైపు నుంచి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ఈ కాన్సెప్ట్ అనేది తలసేమియా గురించి మేము పిల్లలు ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో ఈ పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి మేము ఈ బ్లడ్ డొనేషన్ చేయాలని ప్రతిజ్ఞ పూనుకొని మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ. కంపానియన్షిప్లో ఒక మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. అలాగే మేము దాదాపు ఒక 55 మందికి అందరం కలిసి విశాఖపట్నం నందు మేమందరం కంపానియన్గా ఏర్పడి చాలా మటుకు మనకు ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొహిద్దీన్ అండి. మా యొక్క సంస్థ క్యాంపెయినింగ్ సంస్థ అండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో మా క్యాంపెయినింగ్ సంస్థ ఉంది. మా విశాఖపట్నంలో ఫౌండర్ అయినటువంటి ఖాజా కరీముద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అక్కేపాలెం ఏరియాలో అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా ఏరియాలో రక్తదాన శిబిరం ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క సహకారంతో రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటుకి వచ్చిన వాలంటరీగా వచ్చిన స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్లకు మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా యొక్క క్యాంపెయినింగ్ తాలూకా మోటో ఏంటంటే స్వచ్ఛంద సేవలు చేయడము మరియు అందరూ కలిసికట్టుగా వెళ్ళే స్వభావంతో ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థలో పాల్గొనే విధంగా మా అందరికీ సహకరించినటువంటి విశాఖ ప్రజలకి మరియు ప్రతిసారి రక్తదాన శిబిరంలో మాకు వచ్చిన స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలకు మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ యొక్క క్యాంపెయిన్ సంస్థకు మాకు ప్రతిసారి మీడియా మిత్రులు కడలి వారు మరియు ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులు వారు అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యం గారి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మాకు సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మోటో ఏంటంటే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటుకి తలసీమియా ఫ్రీ అనేటువంటి ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమైన నినాదంతో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి రక్తదానకులు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా యొక్క ఫౌండర్ అటువంటి ఖాజా కరీముద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు ఇంకా చేయాలని కోరుకుంటూ, మీ అందరి సహకారాలు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.
పెద్దవాల్తేరులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 7 టైగర్స్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో క్రీడాకారులు నువ్వా నీనా అంటూ తలపడ్డారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే ఈ పోటీల లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి గోవింద్, అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది వెంకటరమణారెడ్డి, టీడీపీ నేత పోతారెడ్డిలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందని. అందరికీ నమస్కారం. 7 టైగర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెదవాల్టూరులో గత 3 రోజులుగా అద్భుతంగా కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కబడ్డీ అంటే పెదవాల్టూరు అంటే కబడ్డీ. మేము చిన్నతనం నుంచి కూడా ఎంతో కబడ్డీని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఈ పెదవాల్టూరు గ్రామంలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే గ్రౌండ్లో ఎన్నో సంవత్సరాలుగా ఈ గేమ్కి వస్తూ ఉన్నాం. కబడ్డీ మీద వ్యామోహం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆట మీద ఉన్నట్టు అది మన క్రీడ కాబట్టి అద్భుతంగా ఈ క్రీడలు నిర్వహిస్తారు. చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆసక్తి ఉన్న క్రీడలందరూ పాల్గొని వాళ్ళ యొక్క ఇదిని నిరూపించుకొని నేషనల్కి లేకపోతే ఆంధ్రప్రదేశ్ తరఫున లేకపోతే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పాల్గొంటారు. సో ఈ అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ టోర్నమెంట్లో 20 టీములు పాల్గొనడం జరిగింది. 20 టీములు కూడా చాలా మంచి టీములు. ఈరోజు సెమీఫైనల్స్, రేపు ఫైనల్స్ అవుతా ఉన్నది. ఈ యొక్క కబడ్డీ పోటీలు పార్టీలకు అతీతంగా ఈ 7 టైగర్స్ అసోసియేషన్ వారు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్కి, నేషనల్ నుంచి పైకి ఎదగాలంటే ముందు ఈ కబడ్డీ పోటీలు దోహదం చేస్తాయి. ఆ ఉద్దేశంతో అత్యంత వైభవంగా నిర్వహించినట్టు 7 టైగర్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు మా పెదవాల్తూరు గ్రామ సేవా సంఘం తరపున తెలియజేసుకుంటున్నాం. క్రీడల్లో మరి అత్యంత వైభవంగా విద్యుత్ దీప కాంతుల మధ్య చాలా కాలం అయింది కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించి మరలా ఇప్పుడు నిర్వహించడం జరిగింది. వీళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా క్రీడాకారులు చక్కగా చేయడం జరుగుతుంది. రేపు ఫైనల్స్లో కూడా చక్కగా టీంలు అన్నీ పాల్గొనడం జరిగింది. రేపు స్పెషల్గా మహిళలకు కూడా ఈ యొక్క కబడ్డీ టోర్నమెంటు రేపు పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళ పోటీలు కూడా రేపు జరుగుతాయి. ఈ 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 7 టైగర్ అసోసియేషన్ ఇలా నిర్వహించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలోనే మా తూర్పు శాసనసభ్యులు లవపూడి రామకృష్ణ, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి పెద్దలు కూడా వచ్చి దిగ్విజయం చేసి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ అసోసియేషన్ వారికి కూడా మా పెదవాల్తూరు గ్రామ సేవా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పెదవాల్తూరు అంటే గ్రామీణ క్రీడగా ఉండి ఈరోజు ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా ఉన్నదంటే మన ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల నుంచి కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసే విధంగా 7 టైగర్ భరోసాతో ఇంత గ్రాండ్గా జరిగింది. దీనికి అతిరథ అందరూ కూడా ఇచ్చేశారు. ఈరోజు రేపు ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లు రేపు జరుగుతాయి. దీనికి మా 7 టైగర్ సభ్యులందరూ కూడా గత 20 రోజుల నుంచి కృషి చేసి ప్రతిఫలమే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ టోర్నమెంట్కి మీడియా సోదరులు అలాగే అతిరథ మహారథులు అన్ని పార్టీల నుంచి కూడా విచ్చేశారు. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే జీవీఎంసీ 41వ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ నాయకులు శ్రీధర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆటో కార్మికులకు తాము అండగా నిలుస్తామని కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, ఇంటక్ నాయకులు కొండబాబు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతిది కూడా మా ముందు ఉంచితేనే నాకు తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికైనా హెల్త్ పరంగా కానీ ఏదైనా నా సహాయంగా ఏదైనా ఇవ్వాలన్నా చాలా మంది ఆటో ఇప్పుడు ఇంతకుముందు ఆటోకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ గౌరవించడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడున్న పొజిషన్లో ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనే విషయం కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చేయడం వల్ల మీకు కొంచెం బేరాలు తక్కువ అవుతుంది. అలాగే కుటుంబం నెట్టుకు రావడం అనేది చాలా కష్టమైనవి. మరి మన గవర్నమెంట్ దీన్ని కొంచెం మీ అందరికీ కూడా వెసులుబాటుగా ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం తగ్గించేస్తుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా మన వంతుగా ఏదో సహాయం చేయాలి అని అంటూ ఉంటారు. అందరూ కూడా గ్రహించాలి. దాన్ని అందరూ కూడా విస్మరించకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ భీమేశ్వర ఆటో స్టాండ్కి నాకు ఎప్పటి నుంచో ఉన్న అనుబంధం అనిపిస్తుంది అన్నమాట. ఏదో చిన్నదైనా సరే సొంత
ప్రాబ్లమ్స్ కూడా పర్సనల్గా వచ్చి కలుస్తున్నారు. దాన్ని నేను అభినందిస్తున్నాను అందరికీ కూడా. అదే వాళ్ళ పిల్లలు చిన్నలవాట్లు అవనండి, లేకపోతే ఉద్యోగం రీత్యా వాళ్ళకి కావాల్సిన సలహాల గురించి కానీ. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గాజువాకను రక్షించాలని కోరుతూ కాలుష్య వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో ధర్నా నిర్వహించారు. సిపిఎం నేత లోకనాథం మాట్లాడారు. ఓ పక్క గంగవరం పోర్ట్, మరోవైపు స్టీల్ ప్లాంట్, విశాఖ డైరీ సంస్థ నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కాలుష్య నియంత్రణ మండలి జోక్యం చేసుకుని కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ధర్నాలో డాక్టర్ రమేష్ కుమార్, సిపిఎం నాయకులు రాంబాబు, వాయిస్ ఆఫ్ గాజువాక సభ్యులు చిక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్యంత కలహమైన చర్య. పాలకులు గాని అధికారులు గాని ఏమాత్రమైనా మొదలైన కొంచెమైనా సరే వాళ్ళ ఆరోగ్యాల చెప్తుంటే ఇటువంటి చర్యలు తీసుకోకూడదు. కేవలం పరిశ్రమలు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు 1% ఈ కాలుష్య నివారణ కానీ పెడితే ఈ గాజువాక కానీ ఈ విశాఖపట్నానికి కానీ ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇదంతా అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో జరుగుతుంది. ఒకవైపు మనకంటే శరవేగంగా అభివృద్ధి చెందిన చైనా పీకింగ్ నగరాన్ని 10 సంవత్సరాల్లో కాల్యుషన్ ఫ్రీ నగరంగా తయారు చేసింది. అక్కడ బొగ్గు వాడకాన్ని నిషేధించారు, వాహనాలని ఈవీ వాహనాల కింద మార్చారు. ఇండస్ట్రీస్ అన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ కి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. అటువంటి చర్యల వలన ఈ రోజు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పొల్యూషన్ స్థాయి కలిగినటువంటి పీకింగ్ నగరం ఈ రోజు ప్రపంచంలో బాగా ఉన్నతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందింది, కాలుష్యాన్ని నివారించింది. మరి మనం ఎందుకు విషయంలో కానీ, కార్మికుల సమస్యల విషయంలో కానీ, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన విషయాలు ఏవి పరిష్కారం కాని స్థితి ఉంది. ఈ రోజు భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ఊరుగు చేసే వ్యవహారం చేస్తున్నారు. ఈ రోజు గాజువాకలో కూడా అదాని పోర్టు కాలుష్యం అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, గర్భశోకం అంటే వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది, అనేక స్కిన్ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది అనేది అనేక మంది చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ప్రాంతానికి సంబంధించి పొల్యూషన్ సంబంధించి నిధులు కేటాయించి నివారణ చర్యలు చేపట్టడంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీవ్రమైన వైఫల్యం చెందింది. ఒకవైపున అభివృద్ధి జరగాలంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయా లేదనేది కూడా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లా కాకుండా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కంపెనీలో మాత్రం 4 కాసులు వస్తే సరిపోతుందనే పద్ధతిలో ఉంది. ఇప్పటికైనా గంగవరం కాలుష్యం ఏదైతే ఉందో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి, లేనట్లయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గాజువాక సెంటర్లో శాంతియుతంగా కాలుష్య వ్యతిరేక కమిటీ ఈవేళ కాలుష్యం మీద పోరాటం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీకు మన విశాఖపట్నం మొత్తం మీద గాజువాకలో ఉన్నంత కాలుష్యం, అది పోర్టు కాలుష్యం కానీ, డంపింగ్ యార్డ్ కాలుష్యం కానీ, మిగతా పరిశ్రమల కాలుష్యం కానీ చాలా విపరీతంగా ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం కలిగిన ఈ గాజువాక నియోజకవర్గంలో ఇంత కాలుష్యం ఉండడం చాలా శోచనీయమని, ఈ కాలుష్యం వల్ల వచ్చే అనార్థాలన్నీ పెద్దలందరూ చెప్పారు. ఇక అదే ముఖ్యంగా క్యాన్సర్ రావడం కానీ, ఇంకా వేరే గర్భకోశ వ్యాధులు రావడం కానీ జరుగుతాయి. కాబట్టి ఈ కాలుష్యం మీద ప్రభుత్వం వారు సరైన చర్య తీసుకుని వెంటనే ఈ కాలుష్యం లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన చేతుల్లో జాతీయ జెండా, గుండెల్లో బలమైన ఎజెండా ఉండాలి. అమరావతిలో తొలిసారిగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాను అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. నైతిక విలువలతో కూడిన విద్యాబోధనే దేశ భవిష్యత్తుకు దిక్సూచి. సత్యసాయి విద్యా విహార్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ భరత్. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న రెసిడెంట్స్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.